హలో అండి. అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావ. ఈరోజు నా డే రొటీన్ చూపిస్తూనే మీతో కొన్ని విషయాల్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ప్రతిసారి ఈవినింగ్ రొటీనే చూపిస్తున్నాను కదా, నాకు మార్నింగ్ అసలు లెగవడానికి కుదరట్లేదు. పాపకైతే ఫీడింగ్ మానిపిస్తున్నాను అనమాట. నైట్ అయితే నిద్రపోవట్లేదు తను సరిగ్గా. నాకు కూడా నిద్ర ఉండట్లేదు. అందుకని ఇంకా మార్నింగ్ అయితే లేచేసరికి 6:30 7 అవుతుంది. అందుకని మార్నింగ్ ఇంకా వీడియో షూట్ చేసుకోవడానికి అయితే కుదరట్లేదు అనమాట. ఫస్ట్ నుంచి మాత్రం మార్నింగ్ వీడియోసే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే నా ఈవినింగ్ రొటీన్ అనమాట. ఈ వీడియోలో నేను మీతో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ని ఇలాగే అందిస్తారని ఆశిస్తున్నాను. ఈవినింగ్ అయితే ఇంకా 4 o'clock కి పనులు స్టార్ట్ చేశాను. ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా ఉంటే అన్ని ఒక గిన్నెలో తీసుకున్నాను. నాకేమో వంటగది చాలా చిన్నదనమాట. వెనక స్టాండ్ పెట్టుకుని నేను చేసే పనులు షూట్ చేసుకుందామంటే అస్సలు కుదరదు, ఇరుకిరుకైపోయింది. కానీ బయట స్టాండ్ పెట్టుకుని ఇంకా వీడియోస్ అయితే తీసుకుంటాను. అయినా వండేటప్పుడు ఏదైనా గ్యాస్ దగ్గర ఏమైనా వంట చేసేటప్పుడు ఏదైనా మీకు చూపించాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. దానికి తోడు ఇంకా మా చిన్నమ్మాయి అయితే అటు ఇటు తిరుగుతా, కింద నీళ్లు పారబోస్తా, ఇంకా స్టాండ్ పెట్టుకుంటే స్టాండ్ అని కూడా పడేసి ఇంకెప్పట్లాగానే మా పిల్లలకి ఈవినింగ్ అయితే ఇంకా పాలు కాచి ఇస్తున్నాను. పెద్దమ్మాయి అయితే పాలు తాగే టయానికి ఇంట్లో ఉండదన్నమాట. ఆడుకోవడానికని సెంటర్ దగ్గరకో లేదంటే మా అమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళిపోయింది. నా కోసం అలాగే కొన్ని ఉంచుతానా, తను వచ్చేసరికి సాయంత్రం 7 అయిద్ది అనమాట. ఆడుకొని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే తిని అక్కడే పడుకునిద్ది. ఇప్పుడైతే హాఫ్ డేస్ కదా, మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే వెళ్ళిపోయిద్ది. ఇంకా అక్కడే ఆడుకొని అక్కడే పడుకొని సాయంత్రం 7 అయిద్ది అనమాట ఇంటికి వచ్చేసరికి. ఒక రోజు అయితే 8 అయినా కూడా ఇంటికి రాలేదు. నేనేమో ఇంట్లో పనులు చేసుకునే పనిలో ఉండిపోయాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందిలే అనే ధ్యాసలో ఉన్నాను. సాయంత్రం 7 అయినా 8 అయినా కూడా రాకపోయేసరికి ఇంకా మా అమ్మకి ఫోన్ చేసి ఇంటికి పంపిమని ఫోన్ చేశాను అనమాట. మా అమ్మ ఒక్కసారిగా ఇక్కడెక్కడ ఉంది, ఎప్పుడో 4ంటికే వచ్చేసిందిగా అనేసరికి ఆ గుండె పగిలిపోయినంత పని అయిపోయింది. ఇంకప్పటికప్పుడు హడావుడిగా మా వారైతే బైక్ వేసుకొని ఊరంతా వెతికాడు. ఎక్కడా కనిపించలేదన్నమాట. మా అమ్మాయి స్కూల్లో రోజుకు ఒక కొత్త ఫ్రెండ్ ని మారుస్తా ఉండిద్ది. మేమేమో తన పాత ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగామన్నమాట. తను ఎవరెవరితో ఆడుకునిద్దో వాళ్ళందరి ఇంటికి వెళ్ళి దేవులాడాం, ఎక్కడా కనిపించలేదు. ఎవరికి తన కొత్త ఫ్రెండ్ అనమాట తన ఇంట్లోకి వెళ్ళి ఆడుకుంటా ఉంది. ఇంకా మా ఆయన ఆ టెన్షన్ లో కోపంలో తట్టుకోలేక 4 దెబ్బలైతే వేశారు. ఇంకప్పటి నుంచి తను ఎక్కడికి వెళ్ళినా ఆడుకోవడానికి వెళ్ళినా సాయంత్రం చీకటి పడే లోపు ఇంటికి వచ్చేసిద్ది. చిన్నపిల్లలు ఒక్కోసారి టెన్షన్ పుట్టించేస్తారనమాట. మనం ఎంత పనిలో ఉన్నా కూడా ఒక కన్ను వాళ్ళ మీద ఉంచాల్సిందే. ఇంకా మా చిన్నమ్మాయి ఆద్య అయితే ఇంకా తను నడక నేర్చుకుంది కదా, ఇంకా పరిగెడతా ఉండిద్ది రోడ్ల మీద. ఒక్కోసారి అయితే ఇంటి వెనకాలకి వెళ్ళి దాక్కునిద్ది. నేను ఎంత పిలిచినా కూడా అస్సలు పలకదనమాట. వెతికి వెతికి నాకు టెన్షన్ వచ్చేసిద్ది. అలా టెన్షన్ పుట్టించేస్తారు అబ్బాయి పిల్లలు అయితే. ఏదేమైనా ఇవన్నీ కూడా మనకి ఒక మెమోరీస్ అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ పిల్లల్నంట నేను సరిగా పట్టించుకోవట్లేదంట. ఇది ఒకరు నాతో చెప్పిన మాట. ఫస్ట్ నాకు పిల్లలు, తర్వాతే ఏదైనా. ఎప్పుడు చూసినా నేను సెల్లు పట్టుకునే ఉంటానంట, సెల్లులోనే ఉంటానంట, వేరే ధ్యాస లేదంట, పిల్లల్ని పట్టించుకోనంట. వాళ్ళకేమో నేను ఎప్పుడు చూసినా సెల్లు పట్టుకుని స్టాండ్ పెట్టుకుని ఏదో ఒకటి చేస్తానే ఉంటాను అనుకుంటారు. అంటే వాళ్ళకి అంత స్టడీ లేదు కదా, అందుకే అలా అనుకుంటారు. అది వాళ్ళ తప్పు కాదనుకోండి. ఇంట్లో పని చేసుకున్న తర్వాత పిల్లల్ని చూసుకుంటూనే పిల్లలు ఆడుకుంటున్నారు, టైం ఉంది అనుకునే లోపల నేను కొంచెం ఏమైనా ఎడిటింగ్ లాంటివి ఉంటే చేసుకుంటా ఉంటా. అది చూసి కొంతమంది ఏమో నేను ఏదో చేస్తున్నాను, పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నారు. అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకుంటున్నారు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారని మనం చేసే పని మానేస్తే మనం అక్కడే ఉండిపోతాం, ఎప్పటికీ ఎదగలేం కదా. అందరికీ మన గురించి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన హస్బెండ్ కి, పేరెంట్స్ కి వాళ్ళకి తెలిస్తే చాలు మనం ఏంటి అనేది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు నేనుగా కొన్ని రూల్స్ అయితే పెట్టుకున్నాను. మొదటిది ఏంటంటే నైటీ వేసుకొని వీడియోస్ తీయకూడదని అనుకున్నాను అనమాట. ఒకవేళ నైటీ వేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏమైనా డిమాండ్ చేస్తే కనుక కంపల్సరీగా దానిపైన ఒక దుప్పటా ఉండాలి. అలాగే డ్రెస్సులు వేసుకున్నా సరే కంపల్సరీగా పైన దుప్పటా కప్పుకోవాలి. డ్రెస్సులు అలాగే చీరలు తప్ప వేరే ఏవి వేసుకోకూడదు. ఆల్మోస్ట్ నేను ఏవి వేసుకోను అనుకోండి. ఇవి నాకు నేనుగా కొన్ని పెట్టుకున్న రూల్స్ అనమాట. అలాగే డైలీ ఒక వీడియో కంపల్సరీగా పోస్ట్ చేయాలి, షార్ట్ వీడియో ఒకటి. అలాగే వీక్ లో ఒక 3 సార్లు మాత్రం లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి అని నేను పెట్టుకున్న కొన్ని రూల్స్. 2 years బ్యాక్ అయితే ఈ ఛానల్ ని మా వారు రన్ చేసేవారు అనమాట. ఇప్పుడు నాకు వ్లాగ్స్ అన్నా ఇలా యూట్యూబ్ వీడియోస్ అన్నా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అప్పుడప్పుడు మా వారు బలవంతంగా నేను ఏమైనా వంట చేసేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు మాత్రం చిన్న క్లిప్ లాంటివి తీసుకొని
షార్ట్ వీడియో కింద కన్వర్ట్ చేసి పోస్ట్ చేసేవారు. ఎప్పుడో ఒకసారి 4 నెలలకు ఒకసారో 5 నెలలకు ఒకసారి అలా మామూలుగా ఛానల్ స్టాప్ అయిపోకుండా అలా ఒక్కొక్క వీడియో పోస్ట్ చేసేవారు అనమాట. అప్పుడు నాకు ఇద్దరు చిన్న పిల్లలు కదా, నాకు అసలు కుదిరేది కాదు ఏమైనా చేయాలి తీయాలి అన్న. తర్వాత నేను ఎప్పుడైతే వీడియోలు తీసుకోవడం స్టార్ట్ చేశానో 1.5 monthలోనే నాకు మానిటైజేషన్ అయితే ఆన్ అయిపోయింది. ఇంట్లో పిల్లల్ని చూసుకొని ఇంట్లో పని చేసుకుంటూ 1.5 monthలో నేను మానిటైజేషన్ ఎలా ఆన్ చేసుకున్నాను అనేది కూడా మీతో పంచుకుంటాను. అంటే చాలా మంది మనకు కామెంట్ చేస్తున్నారంటే, నేను 4 years నుంచి ఛానల్ రన్ చేస్తున్నాక మాకు అసలు గ్రోతే లేదు, వ్యూస్ రావట్లేదు అంటున్నారు కదా, ఛానల్ ఉంచాలా స్టాప్ చేయాలా ఏదో ఒక సజెషన్ ఇవ్వండి అంటున్నారు. అందుకే నాకు తెలిసిన దాంట్లో మీకు కూడా కొన్ని సజెషన్స్, నేను ఎలా వీడియోస్ చేసుకునేదాన్ని ఏంటనేది మీతో షేర్ చేసుకుందామనేసి ఇలా చెప్తున్నాను అనమాట. ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మాత్రం ఓకే, లేదంటే వీడియో స్కిప్ చేయొచ్చు. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందు మొదటిగా నాకు నేను వేసుకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను నల్లగా ఉన్నాను కదా, కొంచెం కలర్ తక్కువ చామంచాయిగా ఉంటాను, నా వీడియోస్ చూస్తారంటారా అనేది నా మైండ్లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ ఎందుకు వేసుకున్నానంటే, నేను పర్సనల్గానే నా కలర్ గురించి నేను కొంచెం అవమానపడ్డాను అనమాట. మా ఇంట్లో రిలేటివ్స్ వాళ్ళే నల్లది నల్లది అని అనేవాళ్ళు. అందుని బట్టి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నెక్స్ట్ ఏంటంటే, మాది పూరీలు కదా, ఈ పూరీలని ఇంకా ఎవరు చూస్తారు ఈ కాలంలో, అది కూడా మట్టి కూడా పైన కప్పించింది, ఎవరు చూడరు కదా, ఈ పూరీల్ని వీడియోస్లో ఎలా చూపించాలి అనుకునేదాన్ని. అయినా కూడా డేర్ చేసి మామూలుగా స్టార్టింగ్ షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. మామూలుగా ఇల్లు చూపించకుండా బయట నేను చేసుకునే పనులు మాత్రం చిన్నగా అవి చేసేదాన్ని. ఇల్లు చూపించాలంటే కొంచెం షైగా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. మెయిన్ గా నా వంటగదిని చూపించాలంటే అసలు చూపించేదాన్ని కాదు. ఇక షార్ట్ వీడియోస్ లో ఎక్కడో ఒక చోట మా ఇల్లు పంచ బయట కనిపించేది. చాలా మంది మీ ఇల్లు బాగుంది, మీ విలేజ్ లైఫ్ బాగుంది అని కామెంట్లే చేసేవాళ్ళు. అలాగే హోమ్ టూర్ చేయండి మీ ఇల్లు చూస్తాము అనేవాళ్ళు అనమాట. నేను ఏదైతే చూపించడానికి సిగ్గుపడ్డానో అదే నన్ను హైలైట్ చేసింది. ఇంతగా అడుగుతున్నారు కదా హోమ్ టూర్ చేద్దామన్నట్టుగా ఫస్ట్ నేనైతే చిన్నగా ఒక 2-3 వ్లాగ్స్ అయితే నా డైలీ వ్లాగ్స్ పెట్టాను. ఆ తర్వాత హోమ్ టూర్ వీడియో చేశాను. ఆ హోమ్ టూర్ వీడియో వల్లే నా ఛానల్ కూడా మానిటైజేషన్ ఆన్ అయిపోయింది అనమాట. అంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. నా ఇల్లు అయితే చాలా మందికి వాళ్ళ చిన్నతనంలోకి తీసుకెళ్ళిందనమాట. మీ ఇల్లు చాలా బాగుంది, మా చిన్నతనం గుర్తొచ్చింది, మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు ఇలాగే ఉండేది, నేను చిన్నప్పుడు ఇలాంటి ఇంట్లోనే ఉండేవాళ్ళమని అన్ని పాజిటివ్ కామెంట్స్. ఫస్ట్ అయితే నేను షార్ట్ వీడియోస్ తర్వాత కొంచెం ఎవరైనా లైవ్లోకి వస్తారా, ఎలా రెస్పాండ్ అవుతారు అని ఒక 2-3 రోజులు అయితే లైవ్ పెట్టాను. లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరు మంచిగా పలకరించడం, మాట్లాడడం, మా ఊరు గురించి నా గురించి తెలుసుకోవడం చేసేవాళ్ళు. మంచిగా గ్రోత్ వస్తుంది చూస్తున్నారు అనుకొని ఇంకా డైలీ షార్ట్ వీడియోస్ చేయడం, అలాగే వీక్లీ ఒక 3-4 లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం అయితే నేను చేసేదాన్ని. ఇక మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు. ఉన్నదాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి మంచిగా నాకు మానిటైజేషన్ ఆన్ అవ్వడం అంతా జరిగిందనమాట. స్టార్టింగ్ లో అయితే వీడియోస్ తీయడానికి చాలా సిగ్గుపడేదాన్ని. మన విలేజెస్ లో ఎలా ఉంటుందంటే, కొంచెం ఎత్తు చెప్పులు వేసుకున్నా ఆశ్చర్యమే, కొంచెం వర్క్ బ్లౌజ్ వేసుకున్నా మాట్లాడుకుంటారు, కొంచెం హెవీగా రెడీ అయినా కూడా మన గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కదా. సేపు సెల్లు పెట్టుకొని కూర్చున్నా కూడా ఏదో చేస్తుంది. పైగా మాదంతా ఓపెన్ ప్లేస్ అనమాట, నేను చేసినా కూడా అంతా ఓపెన్ గానే కనిపిస్తుంది. విలేజ్ లో ఇలాగే అనుకుంటారు, ఏంటి ఈమె యూట్యూబ్ వీడియోస్ చేస్తుందంట, ఇవి కూడా చెప్పాలా అవి కూడా చెప్పాలా అంటారు.
ఇంకా వాళ్ళ మాటలు పట్టించుకుంటే మనం ఎదగలేం. కొంచెం బాగుపడినా మాట్లాడుకుంటారు, చెడిపోయినా మాట్లాడుకుంటారు. ప్రెసెంట్ నేనైతే అవేవి పట్టించుకోవట్లేదు. అవన్నీ పట్టించుకొని నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకుండా ఉండుంటే నాకు 15,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్లే కాదు. మీ అందరితో నాకు పరిచయం కూడా ఉండేది కాదు. మెయిన్ గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి నా మోటివేషన్ ఎవరు అంటే మా ఆయనే అనమాట. మెయిన్ గా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే చాలన్నమాట, ఏదైనా చేయగలం కదా. సో ఇక నా యూట్యూబ్ జర్నీ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఎలా ఉందండి నా యూట్యూబ్ జర్నీ, మీకు నచ్చిందా? ఇదేమి పెద్ద ఇన్స్పిరేషనల్ వీడియో ఏం కాదు, జస్ట్ ఏదో షేర్ చేసుకోవాలి అనిపించింది, అందుకే చెప్తున్నాను. ఇక ఈవినింగ్ అయితే బయట పనులనే చేసుకున్నాను. మెయిన్ గా కసు చెమ్మడం, అంట్లు తోమడం, ఈ 2 పనులు అయిపోతే సగం పని అయిపోయినట్టు. బయట ఎక్కువగా తిరిగే పనే ఉండిద్ది అనమాట. ఇంట్లో సామాన్లు పెట్టడానికి బయట ఎక్కువ డిస్టెన్స్ నుంచి నడవాలి, మళ్ళీ సామాన్లు బయటికి తీసుకెళ్లాలన్నా నడవాలి, చిమ్మాలన్నా నడవాలి, కట్లు తీవాలన్నా బయట చేసుకునే పనులతోనే నాకు ఈవినింగ్ వాక్ కూడా కవర్ అయిపోతుంది. ప్రత్యేకంగా ఈవినింగ్ వాక్, మార్నింగ్ వాక్ చేయాల్సిన పని ఉండదు. ఒక్కోసారి నాకు అనిపించింది ఒకే ఇంట్లో అక్కడే వాష్రూమ్ ఉండి అక్కడే అంట్లు తోమేది ఉంటే ఎంత చక్కగా గంటలోనే పని చేసుకోవచ్చు. నేను 4ంటికి పని స్టార్ట్ చేస్తే 7:30, 7 దాకా చేస్తానే ఏదో చేస్తున్నట్టే ఉంటాను గానీ పనులు మాత్రం ఒక్కోసారి అసలు అలాగే ఉంటాయి. మళ్ళీ పని చేస్తున్నట్టు హడావుడిగా బిజీగా తిరుగుతూనే ఉంటాను. అప్పటిదాకా మా చిన్నమ్మాయి నాకు దూరంగా ఆడుకునేది. నేను కూరగాయలు కట్ చేసే టయానికి నా దగ్గరకు వచ్చి దాగుడు మూటలు ఆట ఆడుతుంది అనమాట. ఎక్కడ కట్టుపీట మీద పడిపోయిద్దని నా భయం. ఈ రోజు అయితే మార్నింగ్ కర్రీ కొంచెం ఉందనమాట, సాయంత్రానికి సరిపోయేటట్టే ఉంది. ఇంకా కర్రీ చేసే పని, రొట్టెలు చేసే పని స్కిప్ చేద్దాం అనుకున్నాను కానీ మా వారికి సడన్ గా ఫీవర్ వచ్చింది, నీరసంగా ఉంది, అన్నం కూడా తినలేకపోతున్నారు. అందుకని ఇంక తన కోసం రొట్టెలు చేయాలి కాబట్టి ఇంకా రొట్టెల కంటే ముందుగా బెండకాయ కర్రీ అయితే చేస్తాను. ఫస్ట్ కర్రీ చేసిన తర్వాత రొట్టెలు చేస్తే వేడివేడిగా రొట్టెలు అయితే మా వారు తింటారని ఫస్ట్ కర్రీ పొయ్యి మీద పెట్టాను అనమాట. గ్యాస్ మీద కర్రీ పెట్టేసిన తర్వాత పిల్లలకి స్నానాలు కానీ వేడి నీళ్ళు అయితే తోడుతున్నాను. పిల్లలకి స్నానాలు చేపించడానికి దాదాపుగా అరగంట టైం పట్టింది. ఎందుకంటే ఒకళ్ళేమో చేయనని అటు పరిగెడతారు, ఒకళ్ళేమో ఇటు పరిగెడతారు. వాళ్ళంట పరిగెత్తి వాళ్ళని పట్టుకొని స్నానం చేపించేసరికి అరగంట టైం పట్టిద్ది అనమాట. పొయ్యి మీద కర్రీ పెట్టి రొట్టెలు కూడా చేసుకోవచ్చు గానీ మధ్యలో లేచి మనం కూర తిప్పడానికి లేచామనుకోండి కోతులు వచ్చి ఎగబడతాయి అనమాట. ఒక్కోసారి రొట్టెలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతాయి, పిండి కూడా ఎత్తుకొని వెళ్ళిపోయింది. అంత బాధ ఎందుకులే అనేసి పొయ్యి మీద కర్రీ పెట్టేసిన తర్వాత చిన్న పనులు ఏమైనా ఉంటే చేసుకుంటాను. మ్యారేజ్ అయిన కొత్తలో నాకు రొట్టెలు చేయడం అస్సలు వచ్చేది కాదు. మా అత్తగారి పుణ్యమా అని రొట్టెలు చేయడం మాత్రం నేను ఒకటి బాగా నేర్చుకున్నాను. చేయడం రాదు కదా, ఇంకా ఆమె చేసేదన్నమాట. నా మ్యారేజ్ అయిన కొత్త నా కోడలి నేను చేసి పెట్టేది ఏంది అనుకున్నదో ఏం, అన్ని లావుగా చేసి సగం కాల్చకుండా పిండిగా అలాగే తీసేసి ఆ తర్వాత నేను తినలేక మళ్ళీ పెనం మీద వేసి నేను కాల్చుకునేదాన్ని. లావుగా పిండిగా తినలేకపోయేదాన్ని అనమాట. ఇంకా అలా కొంచెం నేనైతే స్టార్టింగ్ లో కొంచెం పిండి తీసుకొని ఇంకా అలా నేర్చుకునేటప్పుడు చాలా పిండి వేస్ట్ చేశాను. నేను నేర్చుకోక ముందు అయితే మా అత్త వారానికి 2 సార్లు 3 సార్లు చేసేది. ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో అప్పటి నుంచి నా చేత రోజు చేయించేది. నాకు అప్పుడే స్టార్టింగ్ కొత్త కదా, నా చేతులు నొప్పి పుట్టాయి అనమాట. అబ్బా అనవసరంగా నేర్చుకున్నానా ఏంటి అనిపించేది. ఏదేమైనా అంతా మన మంచిగా జరిగిద్ది అనుకుంటా. ఆమె అప్పుడు అలా చేసింది, నేను నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను చేసుకొని తింటున్నాను, మా పిల్లలు కూడా అలవాటు చేశాను. ఇంకా బెండకాయ కర్రీలోకి అయితే రొట్టెలు చాలా బాగున్నాయి. మా పెద్దమ్మాయి అయితే రోజు సగమే తినేది, ఈ రోజు అయితే ఫుల్ తినేసింది. ఒక్కోసారి మార్నింగ్ కూడా మిగిలిపోతాయి అనమాట. మిగిల్చడం ఎందుకులే రోజు చేస్తున్నాను కదా అన్నట్టుగా ఈ రోజు కొంచెమే చేశాను, అంటే కొన్నే చేశాను అనమాట. మా అమ్మాయి ఒకటి కంప్లీట్ గా చేసేసి ఇంకా కావాలని అడుగుతుంది. వీళ్ళు తినరు, వేస్ట్ అయిపోతుందని. ఎప్పుడైతే మనం కొంచెమే చేస్తామో అప్పుడే ఎక్కువగా తింటారు. మా చిన్నమ్మాయి అయితే నేను చేసేటప్పుడే ఒక చిన్న మొక్క అయితే తినేసింది. ఆ తర్వాత అన్నం తీసుకొచ్చి పెడుతుంటేనేమో తినను అని తలుపుతుంది. నా బాధ ఏంటంటే నైట్ ఇంకా ఫీడింగ్ మానిపించడానికి ట్రై చేస్తున్నాను, తనేమో ఇంకా ఏడుస్తుంది, నిద్ర ఉండట్లేదు. స్టమక్ ఫుల్ అయ్యేదాకా బాగా తినిపించేస్తే హాయిగా నిద్రపోయిద్ది కదా అని ఇంకా ఎత్తుకొనైనా సరే 4-5 ముద్దలైతే నోట్లో కుక్కాను. నా ఈవినింగ్ అయితే ఇలా గడిచింది. మీకు నచ్చిందా?